హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా చిన్నోడైతే ఇక్కడికి వచ్చి నుంచి ఐస్ క్రీమ్ అని చంపుతున్నాడు. ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ దొరకదు. అండ్ మేము వచ్చి నుంచి అయితే బండి కూడా రావట్లేదు. అంటే అది మన లక్ అనమాట. చూస్తే అయితే ఫ్రిడ్జ్లో కస్టర్డ్ పౌడర్ అయితే ఉంది. దానిలో ఎంత పని అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను. 2 గ్లాస్ పాలు అయితే తీసేసుకొని కస్టర్డ్ పౌడర్ నార్మల్ చల్లని పాలలో అయితే కలిపేసి పక్కన ఉంచుకున్నాను. ముందుగా పాలను అయితే కాచుకుంటున్నాను. కలుపుతూ ఉండాలి, మీ పైన మీగడ కట్టుకోవద్దు. అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే నేను కట్ చేసి చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పాలు కొంచెం మరిగాక కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసి ఇంకా పంచదార కూడా వేసేసి కొంచెం థిక్ లేయర్ వచ్చేంత వరకు అయితే ఉంచాలి. మీ ఆప్షనల్, సేమియా వేస్తే వేయచ్చు, లేదా సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. ఇంకా అదైతే కొంచెం చిక్కబడ్డాక చల్లార్చాలి. నేనైతే ముందే చియా సీడ్స్ కూడా నానబెట్టి ఉంచానన్నమాట. ఇంకా వాటిని గార్నిష్ చేస్తూ ఒక్కొక్కటిగా వేస్తూ చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ కాచి చల్లార్చిన పాలను కూడా ఉంచేస్తూ ఇంకా ఇలాంటి పాట్స్ మా ఇంట్లో ఉండే అనమాట. లాస్ట్ టైం ఐస్ క్రీమ్ తీసుకొచ్చినవి ఆ పాట్స్ చిన్నవి. ఇవి నేను టీ కోసం ఎక్కువ యూజ్ చేసేటివి. ఇంకా అందులో అయితే వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసాను. ఇంకో 2-3 అవర్స్ వేస్తే చల్లని ఐస్ క్రీమ్, కుండలో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంది టేస్టీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ చిన్న కామెంట్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.